అందరికీ నమస్కారం. ఈరోజు ఒక బరువైన జీవితంలో మనందరికీ అవసరమైన ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, నేను ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు, జీవితంలో ఎవరికి అన్యాయం చేయలేదు, అయినా నాకే ఎందుకు ఈ కష్టాలు? అబద్ధాలు ఆడేవాడు, మోసాలు చేసేవాడు బయట దర్జాగా బతికేస్తున్నాడు, చీమకు కూడా హాని తలపెట్టని నాకేమో అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే వాడికి న్యాయం ఉందా? ఇలాంటి డౌట్స్ అన్ని వస్తున్నాయా? అయితే వీడియో అయిపోయే లోపు మీకు ఆ డౌట్స్ అన్ని తీరిపోవచ్చు. కష్టం పట్ల మీ పర్స్పెక్టివ్ మారిపోవచ్చు. మీకు వచ్చిన కష్టాలు అసలు కష్టంగా అనిపించకపోవచ్చు. ప్రపంచాన్ని మీరు చూసే యాంగిల్ మారిపోవచ్చు. రెడీయా? ఈ ప్రశ్న మీ ఒక్కళ్ళది కాదు, పాస్ట్లో చాలా మందికి వచ్చింది. యుగ యుగాలుగా ధర్మం కోసం, న్యాయం కోసం బతికిన ప్రతి గుండెల్లో రగిలే ప్రశ్న ఇది. ఆఖరికి దేవుడికి అత్యంత ఇష్టమైన వాడు, కురువంశ పితామహుడు అయిన భీష్ముడు కూడా సరిగ్గా ఇలాంటి డౌటే వచ్చింది. ఒక్కసారి కురుక్షేత్ర రణభూమికి వెళ్ళొద్దాం. కురుక్షేత్ర రణభూమి, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. ఆయన పడుతున్న నరకం మామూలుది కాదు. శరీరం నిండా బాణాలు, రక్తం కారుతున్న గాయాలు, కదిలితే ప్రాణం పోయేంత పరిస్థితి. అంతటి పుణ్యాత్ముడికి జీవితం మొత్తం ధర్మం, త్యాగాల మయం. అలాంటి మహాత్ముడికి ఇంతటి కష్టం ఏంటి? కోర్స్ ఆయన కావాలనుకున్నప్పుడు చావు వస్తుంది, కానీ పుణ్యకాలం కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ లోపు శరీరానికి ఎందుకు అంత కష్టం? దీని వెనకున్న కర్మరహస్యం మన ఊహకు కూడా అందదు. దేవుడి లెక్క ఎక్కడా ఎప్పుడూ తప్పదు. ఈ చిన్న సంఘటన వింటే మన కష్టాల పట్ల మనకున్న భయం, దేవుడి మీద ఉన్న కోపం రెండూ పోతాయి. కురుక్షేత్ర యుద్ధం ముగిసి